ఇల్లు కట్టించారు. పెనుమోకలు నిరుపేద కుటుంబంలో ఆనందం. సీఎం చంద్రబాబు నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలు సీఎం చంద్రబాబు గతేడాది జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా స్థానిక సుగాలి కాలనీలో ఉన్న బాణావత్ పాములు నాయక్ సీతమ్మ నాయక్ దంపతులు ఇంటికి వెళ్లి తొలి పింఛన్లు అందజేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పూరింట్లో ఉంటున్న తాము వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతుందని వాళ్ళు సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ కష్టానికి చెల్లించి చంద్రబాబు ఇల్లు కట్టించిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఏడాది తిరగకముందే 12 లక్షల ఎంతో డాబా నిర్మించి ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు మంజూరు చేయగా మిగిలిన నగదును విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్లిశేష్ సహకారం సమకూర్చి నిర్మాణం పూర్తి చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడైనా ఒక్క వ్యక్తి ఇంటిని బాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ డబ్బులతో ఖర్చు పెట్టి కట్టించినందుకు సంతోషం. మరి మిగతా పేదల బ్రతుకులు ఏంటి? ఇచ్చిన ఇళ్ళు ఆపేస్తున్నామే. జగనన్న కాలనీలు అనే పేరు తీసేయండి, బాబన్న కాలనీలు పెట్టండి, లోకేష్ అన్న కాలనీలు పెట్టండి, పవన్ అన్న కాలనీలను పెట్టుకోండి, లేదా ప్రధానమంత్రి కాలనీలను పెట్టండి, లేదా ఇంకేదన్నా మహానుభావుల పేర్లు పెట్టండి ఆ ఏరియాలో. కానీ నిర్మాణాలు పూర్తి చేయండి. అప్పుడు అందరికీ సంతోషం. ఏడాదిలో ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చినట్టయింది, అది సొంత డబ్బులతో. ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. లేకపోతే